డాక్టర్ మీకు కొన్ని రకాల హిస్టరీ అడుగుతారనమాట. అంటే మీ మెడికల్ హిస్టరీ, అంటే సర్జికల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ డీటెయిల్గా అడుగుతారు. అడిగినప్పుడు మీ గురించి కొన్ని సంబంధించిన అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో సపోజ్ మీకు ఏమైనా మెడికల్కి సంబంధించిన ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే, అంటే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఫిట్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ముందు నుంచే వీటన్నిటిని కంట్రోల్లో ఉంచుకోవాలన్నట్టు. అలాంటి వాటి కోసం మీరు ఏమైనా మెడికేషన్స్ తీసుకుంటున్నట్టయితే ఏ రకమైన మెడికేషన్స్ తీసుకుంటున్నారు, ఒకవేళ కన్సీవ్ అయినా కూడా ఆ మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలో సేఫా కాదా అనేది గమనించి ప్రెగ్నెన్సీలో సేఫర్ మెడికేషన్స్ కి దాన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మీ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆప్టిమైజ్ చేసుకోవాలన్నట్టు. సపోజ్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే కన్సీవ్ అయిన తర్వాత బేబీలో థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది 11 వారాల తర్వాత మాత్రమే జరుగుతుంది. సో అప్పటి వరకు కూడా 11 వారాల వరకు కూడా బేబీ మదర్ యొక్క థైరాయిడ్ హార్మోన్ పైనే డిపెండ్ అవుతుంది అనమాట. సో అందుకని థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి కంట్రోల్ గా ఉండడం బెటర్. అలాగే షుగర్, బీపీ ఇవన్నీ కూడా